సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో 10-15 రోజుల్లోగానే వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రంలో మళ్లీ సర్కార్ ఏర్పాటుపై బీజేపీలో కనిపిస్తున్న ధీమా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తామన్న విషయంలో విపక్షాల్లో కనిపించలేదు. నిజమే, బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తుల వైపుగా పడిన విపక్షాల అడుగులు ఆదిలోనే తడబడ్డాయి. ఎవరికి వారే యమునా తీరే చందంగా వాటి అడుగులు పడుతున్నాయి. అయినా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలానికి కాలం చెల్లిందనే పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన మోడీ సర్కార్ పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం. 2014లో విపక్షాలకు ఏదో మేరకు గౌరవప్రదమైన గుర్తింపిచ్చినా క్రమంగా బీజేపీ తన పెద్దన్న పాత్రను పెంచుకుంటూ పోయింది. ఇక 2019 ఎన్నికల సమయానికి కేంద్రంలో ఉన్నది నామ్కే వాస్తే ఎన్డీఏ ప్రభుత్వంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. 2014 ఎన్నికల వేళ విపక్షాల ఐక్యతకు గండికొట్టే ప్రయత్నంగా మాత్రమే బీజేపీ పాత మిత్రులకు ఆహ్వానం పలుకుతోంది. ఇక కొత్త మిత్రులకు తలుపులు తెరుస్తోంది. అయినా కూడా ఆ పార్టీ ప్రకటించుకున్న లక్ష్యాలను చూస్తే ఎన్డీఏ కాదు, బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మిత్రపక్షాల పాత్ర ప్రభుత్వంలో నామమాత్రంగానే ఉంటుందని చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే కేంద్రంలో ఆ పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యంగా అడుగులు వేయాల్సిన విపక్షాలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. నిజానికి దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణిస్తున్న దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని గతంలోని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. ఆయన ఈ మాట సిజేఐ హోదాలోనే అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు రోజు రోజుకు దిగజారిపోతుందని ఆయన నాడు ఆవేదన వ్యక్తం చేశారు. అవధులు లేని అధికారం కారణంగా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువల గురించి పట్టించుకోకుండా తమ మాటే నెగ్గాలన్న పట్టుదలతో, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక విధమైన అహంకారంలో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో ప్రభుత్వ తీరును చూసినా, అలాగే జగన్ హయాంలో ఏపీలో పాలన సాగుతున్న తీరును చూసినా ఇది నిజమని ఎవరైనా అంగీకరించే పరిస్థితులున్నాయి. అదేవిధంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అస్మదీయులు తస్మదీయులన్న స్పష్టమైన వివక్షను చూపుతూనే పాలన సాగిస్తోందని పరిశీలకులు ఉదాహరణలతో సహా సహితంగా వివరించి విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రత్యర్థులు, వ్యతిరేకుల లక్ష్యంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి అన్న ఆరోపణలు, విమర్శలు ఇటీవల కాలంలో హెచ్చరిల్లడమే ఇందుకు నిదర్శనం. ఇక అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే రాజ్యసభ వేదికగా పలుమార్లు రాజకీయ వ్యవస్థ దిగజారిపోతుంది అన్న ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిపక్షాలు బలహీనం కావడం అంటే ఆ వ్యవస్థ దిగజారడమే అవుతుందని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. విపక్షాల బలహీనత కారణంగానే దేశంలో ప్రజాస్వామ్య విలువలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి అన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే ఈ పరిస్థితి ఏర్పడడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాల తీరు ఎంత కారణమో, కేవలం అధికారమే పరమావధిగా దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా, సర్దుబాట్లకు సిద్ధపడకుండా నాయకత్వ స్థానం కోసం పట్టుబడుతూ ఐక్యతకు బీటలు వారుస్తున్న విపక్షాల తీరు కూడా ఇందుకు కారణమేనని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా దేశంలో ప్రస్తుత పరిస్థితికి తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైందని చెప్పక తప్పదని అంటున్నారు.